మూగబోయిన కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించు కవితా జవమ్ము గూర్చి నా కలాలకు గలాలకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా నా తెలంగాణ కోటి రతనాల వీణా. మరి నిర్నాల కిషోరన్న చేపట్టినటువంటి ఈ పాటల పల్లకిలో అందరికీ లబ్ధి చేకూరాలని ప్రతి కళాకారునికి అంటే అర్హులైన కళాకారులకు అందరికీ అంటే చాలామందికి ఒక 550 మందికి వచ్చింది, కానీ ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఇంకా 1000-2000 మంది కూడా కళాకారులు తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే కళాకారులకు ఒక పుట్టినిల్లు. వాస్తవంగా ఇక్కడ నుంచే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే మరి ఆట విడుపుగా కొంచెం తెలంగాణ పాట ఎట్లుంటుంది, జానపదం ఎట్లుంటుంది, ఆనాటి జానపదాలు, ఆనాటి ఉద్యమ గీతాలు, సామాజిక గీతాలతోటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ పాట అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న గోసేదానా, ఆ కల్లుదు పళ్ళు నేను గోరి వచ్చిన కాపీ సొన్నలు గాయవి ఓ పిల్ల, ఆ కల్లుదు పళ్ళు నేను గోరి వచ్చిన కాపీ సొన్నలు గాయవి. చూడు ఎంత కమ్మ ఉంటుందంటే, ఆ పిల్లగాడు ఏమంటుండు, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పచ్చొన్న కోసేదానా జర్ర సాయిగాజ్ పోయమంటే పిల్లేమంట చూసినవా, సంస్కృతి సాంప్రదాయం తెలిసిన పిల్ల మన తెలంగాణ పిల్ల. ఏలు పట్టిన వాడివా ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా, ఏలు పట్టిన వాడివా ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా, పాలు వెలుగు దాగి పట్టే మంచం మీద పావాలించిన వాడివా ఓ పిల్లగా, పాలు వెలుగు దాగి పట్టే మంచం మీద పావాలించిన వాడివా. అయ్యో ఇంత కమ్మగా ఉంటుంది పాట, తెలంగాణ పాట అంటే. అయితే ఈరోజు సినిమా పాటలను కూడా బీట్ చేస్తున్నటువంటి మన తెలంగాణ పాటలు, మన సంస్కృతి, మన పల్లె పాటలు. సినిమా పాట ఎట్లుంటుంది అందరికీ తెలుసు కదా సినిమా పాట అంటే. అయితే అప్పట్లో ఒక పాట వచ్చింది, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన వాన వాన, ఇన్నాళ్ళకు దాక్కుంటావే పైన, నేనొస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. అయితే ఆ సినిమా పాట ఎట్లుందంటే, ఓన్లీ ఆమెనే బయటకు వచ్చి పాపం వాన రా రా జర నన్ను తడిపో అన్నట్టుంటే, అప్పుడు ఆ కాలంలో మా సిరిసిల్లల 12 ఏళ్ళు నీళ్ళ సుక్కలేక వాగు ఎండిపోతే అసలు ఏం పాట వచ్చింది తెలుసా, అప్పుడు జయరాజన రాసిండు పాట. ఆ పాటతోటే వాన వచ్చింది కావచ్చని నేను అనుకున్నా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. వేలాది వేదికల మీద ఈ పాట పాడుకుంటే వాస్తవంగా 12 ఏళ్ళ తర్వాత అప్పుడు వానలు కురిసినాయి, మా సిరిసిలలో జల 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 నీళ్లు వారినాయి. అంటే ఆ మన పల్లె పాటకు, మన జానపద పాటకు, ఆ వానమ్మ పాటకు ఆ వర్షం దేవుడు మరి కురిపించడం జరిగింది. అంటే ఇటువంటి పాటల ద్వారా సినిమా పాటలు కూడా కొన్ని బాగుంటాయి. ఎందుకంటే సినారే ఎవరో కాదు, వేములవాడ దగ్గర హనుమాజీపేట, చాలా మరి మన రాష్ట్రం, దేశం, ప్రపంచ చరిత్ర కలిగిన వాడు. ఆ సార్ రాసిన పాట, నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. అంటే ఇంత చక్కటి పాటలు వస్తున్నాయి వెనకట, సినిమా పాటలు. ఇప్పుడు ఎట్లా వచ్చినాయంటే, నిన్నే 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 రాయే రాయే ఈనవా 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 ఏందే నీ గొడవ, ఓ నిన్నే నిన్నే ఓ నిన్నే నిన్నే, ఏ
బొచ్చంతా గుద్దుకోవాలి, నెత్తి ఊరంతా వీక్కోవాలి, ఇట్లాంటి ఈ రకంగా పాటలు ఉంటాయి. అయితే సరే, ఈ సందర్భంగా నాకు టైం వచ్చింది కాబట్టి ఆ జోక్ చెప్తాను. చాలామంది ఆ బాత్రూమ్ జోక్ చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే జర ఆకాశ పండుగ వచ్చింది. ఇక జర గ్యారప్పాలు జర ఎక్కువ తినడం అయింది. నేను గ్యారప్పాలు తిరిగిన తర్వాత ఇక మా ఇంట్లో ఏమన్నారు, సినిమాకి పోదాంపా అంటే అయితే సినిమాకి పోయిన తర్వాత ఇక నాకు మధ్యలో సినిమా మధ్యలో ఇంత ఇక ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక పోయినా ఆల్రెడీ వాష్రూమ్ అని ఉంటుంది చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ లోపల ఒక ఆయనే ఉన్నాడు. నేను బయట నిలబడ్డా, మనిషి వస్తాడని చెప్పేసి. ఒక 10 నిమిషాలే, మనిషి రాలే. ఒక పావు గంట అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, మనిషి వస్తలేడు. ఇక నాకేమో డోర్ కొట్ట బుద్ధి కాదు, పిలువ బుద్ధి కాదు. ఇక నేను ఎట్లయితే గాయకుని జర్ర ఒక పాట పాడతా, అర్థం చేసుకొని మనిషి బయటకు వస్తాడని చెప్పేసి పాట అందుకున్నా. రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అయితే లోపలున్న ఆయన కూడా గాయకుడే. చెప్పు సోమన్న గారికి స్వాగతం, అలాగే వానక్క కూడా స్వాగతం. అయితే లోపల ఉన్న ఆయన కూడా గాయకుడే. ఆయన ఎవరో కాదు, ఆకునూరు దేవయ్య. ఎక్కడ వేయడు. అయితే ఆయన వాడుతున్న లోపల నుంచి, ఆగబోయి భారతీయుడా కాస్త ఆగబోయి భారతీయుడా, ఆగబోయి భారతీయుడా. అయితే బయట నేను గంట సేపు ఆయన నిలుసుని ఎట్లుంటుంది పరిస్థితి అందరికి తెలుసు. ఇక నేను అందుకున్న పాట, ఆగదు ఆగదు ఆపితే ఆగదు, ఆగదు ఏ నిమిషము నా కోసము, అది ఆపితే ఆగదు ఈ నిమిషము. ఇక లోపల ఆకునుదేవా నిమ్మలం కూర్చుండు. ఎందుకు ఆగదురా, ఆపుకుంటే అన్నీ ఆగుతాయి. మనిషికి పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, ఆపుకుంటే ఆగుతాయని చెప్పేసి ఆయన అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయ్యా, కృషి ఉంటే ఋషులైతే నిజమే, కానీ ఇది ఆ ఋషి కూడా సాధ్యం కాదు. అది బయట నా పరిస్థితి గంట సేపే నా పరిస్థితి. రగులుతుంది మొగిలిపోదా బుస్ బుస్ గుబులుగుంది కన్నయ్యదా బుస్ బుస్, నాగినిలా వస్తున్నా నాగస్వరము దేస్తా కాటేస్తారో వాటేస్తారో. గట్ట జరిగింది నా పరిస్థితి. లాస్ట్ తర్వాత ఏమైంది, ఇది అందరికీ అంటే అనుభవమే. దాదాపుగా ఎక్కడ పోయినా ప్రతి కళాకారునికి అందరికీ అనుభవం కాబట్టి ఆ చిన్న పాట తయారైంది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయాల కిషోరన్నకు, అలాగే పాటల పల్లెకిలో కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దగాపడ్డ కళాకారులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.